వెల్కమ్ టు టీ10 న్యూస్. సూర్యగ్రహణం వేళ నేను పుట్టడంతో అంతా నన్ను కోతి అని, పిచ్చిదని రకరకాల పేర్లతో పిలిచేవారు. అనాథ శరణాలయంలో నన్ను వదిలేయాల్సిందిగా నా తల్లిదండ్రులపై చాలా మంది ఒత్తిడి తెచ్చారు. కానీ ఇవాళ నేను దేశం గర్వపడేలా భారతావనికి పతకం సాధించాను. పారిస్ పారాలింపిక్స్ లో 400 మీటర్ల పరుగులో కాంస్యంతో మెరిసిన మన వరంగల్ అథ్లెట్ జీవాంజీ దీప్తి ఆవేదన ఇది. ఆమెదే కాదు, ఒక్కొక్కరిది ఒక్కో గాథ. అడుగడుగున ఎన్నో అవమానాలు, మరెన్నో ప్రశ్నలు. ఆ ప్రశ్నలన్నిటికీ నేడు చేతలతోనే సమాధానాలు చెప్పారు. పారిస్ పారాలింపిక్స్ లో 25 పతకాలు సాధిస్తాం. ఇది క్రీడల ఆరంభానికి ముందు మన పారా అథ్లెట్ల బృందం ధీమా. దానిని కూడా హేళన చేసిన వారి నోళ్లు మరల తెరవకుండా 12 క్రీడాంశాల్లో తలపడిన 84 మంది భారతీయ పారా అథ్లెట్లు అంచనాలకు మించి అద్వితీయ ప్రదర్శనతో 7 స్వర్ణాలు సహా మొత్తము 29 పతకాలు ఒడిసిపట్టారు. వారి వైకల్యాన్ని మనసు కంటనివ్వక ఒంటికే పరిమితం చేసి చక్రాల కుర్చీలతో, కృత్రిమ కాళ్లతో, పనిచేయని చేతులతో పారాలింపిక్స్ లో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఆ అవమానాలను పటాపంచలు చేశారు. ఆత్మవిశ్వాసం అండగా, పోరాటమే శ్వాసగా, ఆట మీదే ధ్యాసతో, అద్భుత ప్రదర్శనతో దేశానికి పతక వెలుగులు పంచారు. అవిటితనం కన్నా ఆత్మవిశ్వాసం మిన్న. అది కాస్త లేకున్నా అంగములున్నా సున్నా అన్న కవి శేషగిరి వాక్కులను నిజం చేస్తూ మన పారా అథ్లెట్లు ఆత్మవిశ్వాసం, పట్టుదలతో విశ్వ క్రీడా యవనికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉండి అన్ని వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ తామేమీ సాధించలేమనే నిరాశలో కుంగిపోతూ చాలా మంది తమ జీవితాలను మధ్యలోనే ముగిస్తారు. కానీ వీళ్ళది కష్టాల కడిలి లాంటి జీవితం. ఆ జీవన ప్రయాణంలో అడుగడుగున అడ్డంకులే అయినా వెన్ను చూపలేదు. అన్నింటిని అధిగమించి ఆటల్లో సత్తా చాటి దేశ ఖ్యాతిని చాటారు. టోక్యో పారాలింపిక్స్ లో 19 పతకాలు సాధిస్తే పారిస్ లో 29 పతకాలతో మరో చరిత్రకు నాంది పలికారు. వెన్నునొప్పితో అల్లాడుతున్న వెనకడుగు వేయని సుమిత్ ఆంటిల్ జావెలిన్ త్రోలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఏడాదిగా అనారోగ్యం కుంగదీస్తున్న అవని లేఖరా తుపాకీ గురి తప్పలేదు. క్లబ్ త్రో, హై జంప్, బ్యాడ్మింటన్, ఆర్చరీలోనూ మన క్రీడాకారులు స్వర్ణాలు కొల్లగొట్టారు. ఆత్మవిశ్వాసంతో ప్రతికూలతలను అధిగమించి విజేతలుగా నిలిచిన పారా అథ్లెట్లకు యావత్ దేశం జేజేలు పలుకుతోంది. పుట్టుకతోనే చేతుల్లేని జమ్మూ కాశ్మీర్ కు చెందిన 17 ఏండ్ల శీతల్ దేవి కాలితో విల్లు పట్టుకుని భుజంతో నారి లాగి శరం సంధించి రాకేష్ కుమార్ తో కలిసి కాంస్యం సాధించింది. కరెంటు షాకుతో 9 ఏండ్లకే చూపు కోల్పోయిన కపిల్ పర్మార్ అంధుల జూడోలో 3వ స్థానంలో నిలిచి ఈ విభాగంలో దేశానికి తొలి మెడల్ అందించాడు. అవమానాల కొలిమిలో రాటుదేలిన ప్రీతి పాల్ పరుగుల పోటీలో 2 కాంస్య పతకాలను దేశానికి అందించింది. తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన అథ్లెట్ జీవాంజీ దీప్తి సైతం కాంస్యంతో మెరిసింది. పారా అథ్లెట్లలో ఒక్కొక్కరిది ఒక్కొక్కన్నిటి గాథ. కానీ వారెవరూ విధికి తల వంచలేదు. జీవితంలో గెలిచేందుకు కావలసినవి లక్ష్యంపై గురి, సాధన, మొక్కవోని స్థైర్యం అని తమ చేతలతో చాటి చెప్పారు. చిన్నతనంలోనే పోలియో కోర్లలో చిక్కిన, ఎదిగిన వయసులో తీవ్ర ప్రమాదాలకు గురై వైకల్యం పాలైన చెక్కు చెదరని ఆత్మస్థైర్యంతో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన విజేతల అపూర్వ గాథలన్నీ భావితరాలకు అద్వితీయ పాఠాలు. వికలాంగుల కోసం అమలు చేస్తున్న పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయి. తనిఖీ చేస్తే భయంకర వాస్తవాలు నిగ్గు తేలాయి అని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించి ఏండ్లు గడుస్తున్న పరిస్థితి అంతే సంక్లిష్టంగా కొనసాగుతూనే ఉంది. సంఘటిత, అసంఘటిత రంగాల్లో వారికి ప్రోత్సాహం అంతంత మాత్రమే. స్వయం ఉపాధికి ప్రభుత్వ పథకాలు సైతం వారికి అక్కరకు రావడం లేదన్నది వాస్తవం. రాజ్యాంగం వికలాంగులకు అనేక హక్కులు కల్పించింది. కానీ క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవటం లేదు. ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ తదితర దేశాలు సరికొత్త విధానాలతో వారికి ఆలంబనగా నిలుస్తుంటే మాట్లాడితేనే ఆయా దేశాలతో పోల్చుకుంటూ దేశ రాష్ట్రాల రూపురేఖలే మార్చేస్తాం అని చెప్పుకునే మన నేతలకు దుర్భర స్థితిలో ఉన్న వికలాంగుల హక్కులు హరించబడ్డ విషయాలు కనపడవు. ఇక విద్యా ఉపాధుల్లో వారికి అవరోధంగా ఉన్న వ్యవస్థలకు చరమగీతం పాడాలి. పారాలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మక క్రీడల్లో పోటీ పడటానికి అవరోధాలుగా ఉన్న మౌలిక సదుపాయాలు, నిధుల కొరతను అధిగమించే ఏర్పాట్లు చేసి తమ కమిట్మెంట్ ను చూపించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా అంతర్జాతీయ యవనికపై భారతీయ క్రీడా స్ఫూర్తిని చాటే దిశగా అడుగులేస్తాయని ఆశిద్దాం. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.